హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక వీడియో చూద్దాం. అది చూశాక మాట్లాడదాం, ఓకేనా? మాట్లాడుకోకుండా ఉండలేమా? ఎందుకు ఉండలేము? 5 నిమిషాలు ఉన్నారా మీరు మనం అనుకున్నప్పుడు? ఉండండి. చూశారుగా వీడియో. అసలు దివ్య ప్రాబ్లం ఏందో నాకు అర్థమవుతలే. ఆల్రెడీ భరణి గారు అర్థం చేసుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని దూరం ఉంటున్నా కూడా పట్టి పీడించేస్తుంది. నాతో మాట్లాడతలేరు, నన్ను చూస్తలేరు అని. తనుజతో బాండింగ్ ఎలా ఉంది, దివ్యతో బాండింగ్ ఎలా ఉంది, ఏమైంది భరణి గారు? తనుజ మాట్లాడుతూనేమో గట్టిగా మాట్లాడుతారు తనుజతోటి, దివ్య మాట్లాడుతుంటే ఎదిరిస్తున్నా కూడా ఒక్క మాట రావట్లేదు నోట్లకెళ్ళి. ఏమవుతోంది? ఎక్కడ ఇరికిపోయారు మీరు? మీ పౌరుషం ఏది? మీ మోతబర్ ఏది? మీ రుబాబ్ ఏది? ఒక్కటి మాత్రం నాకు అర్థమవుతోంది, తనుజతో దూరం ఉండగలుగుతాడు కానీ దివ్యతో అస్సలు ఉండలేడు. ఎందుకంటే బెదిరించేస్తుంది, లేకపోతే ఏడుస్తుంది. ఏదో రకంగా బెదిరించో ఏదో రకంగా గట్టిగా పట్టేసుకుంటుంది దివ్య. అయితే అస్సలు వదులుతలేదు. మెంటల్గా చూస్తే పిచ్చిలేస్తుంది భయ్. గంట నుంచి మీటింగ్ చేస్తారు వాళ్ళు, ఏం పంచాయతీ లేదాడ. నాతో ఎందుకు మాట్లాడతారు, నన్ను ఎందుకు చూస్తలేరు, పొద్దున్న నుంచి నా ముఖం కూడా చూడలేరు మీరు. భరణి గారు దూరంగా ఉందామని డిసైడ్ అయ్యిండు దివ్యతోటి, కానీ దివ్య మాత్రం వదిలిపెడతలే. జలగలాగా పట్టేసుకుంది. ఏదో రకంగా బెదిరించో లేకుంటే ఏడ్చో లొంగ తీసేసుకుంటోంది భరణి గారిని. బిగ్ బాస్ ఇప్పటి నుంచే బ్రదర్ అండ్ సిస్టర్స్, లేకుంటే మ్యారేజ్ అయిన కపుల్స్, లేకుంటే బయట ఆల్రెడీ లవ్ అఫేర్ ఉన్న అలాంటి కంటెస్టెంట్ పంపించారు. అప్పుడు రిలాక్స్గా చూస్తాం వాళ్ళు ఒక బాండింగ్ ఉందని. కొత్తగా లోపలికి వచ్చి ఈ కొత్త బాండింగ్లో చూడలేకపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.